నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాల పరిష్కారానికి కమిటీ. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో పనిచేస్తుందన్న జలశక్తి శాఖ. 2 ఏళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్న సీఎం. హైదరాబాదు దాహర్తి తీర్చేందుకు 15 టీఎంసీలు తరలించేందుకు ప్రణాళిక. పార్టీని బతికించుకునేందుకే బీఆర్ఎస్ నీళ్ల సెంటిమెంట్ తెస్తుందన్న కాంగ్రెస్. బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సీఎం దిశానిర్దేశం. పడిపోయిన కరెన్సీతో ఇరాన్లో చెలరేగిన అల్లర్లు హింసాత్మకం. నిరసనకారులు భద్రతా దళాల ఘర్షణల్లో 7 మృతి. ఇరాన్లో ఆందోళనకారులపై కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం. ఇదే వైఖరి కొనసాగితే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరిక. మూసీలో ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఎలాంటి దాపరికాలు లేవని, మరో ఏడాదిలోగా డీపీఆర్ సిద్ధమవుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా విపక్షాలకు వివరణ ఇస్తామని, సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో వివరించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతుందని, ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్పై 18 నెలల్లో డీపీఆర్ సమర్పిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్ల జోలికి వస్తే బీఆర్ఎస్ ఊరుకోబోదని హెచ్చరించారు. ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. చివరిగా మేము చెప్పేది, మీరు పేదవాళ్ల ఇల్లుకి రాకండి. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇల్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మూసీలో ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. 3 సంస్థలు జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ చేపట్టాయని, గోదావరి నుంచి 20 టీఎంసీలు నగరానికి తరలించాలని ప్రణాళిక చేసినట్లు తెలిపారు. మార్చి 31లోగా టెండర్లు పూర్తి చేసి మొదటి దశ చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్లలో అధ్యయనం చేశామని చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకొని వ్యాపార కేంద్రాలుగా మార్చారని గుర్తు చేశారు. గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధి కోసం 60,000 కుటుంబాలను తరలించారని, యూపీలో గంగా నదిని ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను ఎవరూ వ్యతిరేకించడం లేదని సీఎం చెప్పారు. పేదలకు మంచి జరగాలనే ఎన్ని విమర్శలొచ్చినా వెనక్కి తగ్గడం లేదని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే, అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది. వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, ఈ 2 ఇక్కడికి వచ్చి కలిసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్ కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష.
వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి. 20 టీఎంసీలు తీసుకొచ్చి 15 టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి. 5 టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా 7,000 కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది, ఈసీ నదిలో వదిలి ఈ రోజు 3 నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష. నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే 2 సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష. గండిపేట నుంచి గౌరేలి వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నట్లు సీఎం చెప్పారు. నార్సింగి, బాపుఘాట్, చార్మినార్, చాదర్ఘాట్, నాగోల్ వద్ద జంక్షన్లు ఏర్పాటు చేసి ప్రతి జంక్షన్లో ట్రంపెట్ల ద్వారా ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఓల్డ్ సిటీని ఒరిజినల్ సిటీగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు సంబంధించి డిపిఆర్ సిద్ధమైన తర్వాతే ఎంత ఖర్చు చేస్తామనే అంశంపై స్పష్టత వస్తుందని సీఎం వివరించారు. నేను హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే 1,50,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసారు. రేవంత్ రెడ్డి 25,000 కోట్లు తినేసిండని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు ఎట్లనో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష. కాంట్రాక్ట్లు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు, లిఫ్టులు పంపులు పెట్టుడు, ఇండ్ల కనకవర్షం కురిపించుకున్నాడు, పోయి జన్వాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇంతకు తప్ప మీరు చేసింది ఏంటుంది? ఈ రోజుకు కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము. మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. డిపిఆర్ రెడీ అయిన తర్వాత అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను. మీరు చూడండి, మీరు సూచన ఇవ్వండి. నా సూచన ఒకటే, ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్ లో ఎట్లా తెలుసు కదా, వికారాబాద్ హవా మరీజోं का दवा, ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीक करवा दो अध्यक्ष साहब, सुधर जाएंगे लोग. नहीं है तो नहीं सुधरने वाले, पेट भर पूरा भर गए. గతంలో జల వనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదని పీఆర్ఎస్పై విమర్శలు గుప్పించిన సీఎం హైదరాబాద్లో మురుగు కాలువలను మూసీకి కలిపి కలుషితం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారారన్న విమర్శలను తిప్పికొట్టిన సీఎం రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసి వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వివరించారు. మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు, ఇది ఉత్త నీళ్లే తీసుకొస్తారా, దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా? కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారాడు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని. రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. జీహెచ్ఎంసీ విస్తరణ అంశం స్వపక్షంలోనే విపక్షం తరహాలో అసెంబ్లీలో విమర్శలు వ్యక్తమయ్యాయి. వార్డులు, సర్కిల్, జోనల్ ఆఫీసుల విస్తరణ అస్తవ్యస్తంగా ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోనే సగం జనాభా రంగారెడ్డి, హైదరాబాద్లోనే ఉంటుందన్న ఆయన మార్పులు చేర్పులు చేయకుండా ఇదే తరహాలో ముందుకెళ్తే ప్రజలు క్షమించరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు అస్తవ్యస్తంగా ఈ ప్రణాళికను ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకుంటుండ్రో అనుకున్నట్టుగా లేదు అధ్యక్ష. అక్కడ ఉండే పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఆ పరిస్థితులను తప్పకుండా మనము ఈరోజు అర్థం చేసుకొని ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టుగా చెయ్యకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించరు అధ్యక్ష. అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉండేటట్టుగా చేస్తే తప్ప ఈరోజు మనకు ప్రజలు, అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు మనలను ఆనందపడతారు తప్ప ఈరోజు మాకు విపరీతమైనటువంటి అక్కడ ప్రెషర్ ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్ హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీల విలీనం చేశామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పురపాలక జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీని మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని, అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. అతిపెద్ద కార్పొరేషన్లో సిబ్బంది కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, 8 మంది జోనల్ కమిషనర్లను నియమించామని శ్రీధర్ బాబు వివరించారు.
జీహెచ్ఎంసీలో విలీనం వల్ల ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయే గ్రామాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి సమాధానం అనంతరం పురపాలక జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఏర్పాటు చేసుకొని 3 కార్పొరేషన్ల 4 కార్పొరేషన్ల 5 కార్పొరేషన్ల అని నిర్ణయం వచ్చిన తర్వాత తప్పకుండా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎందుకు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్, చాలా మందికి ఏం అభిప్రాయం ఉంది, మొత్తం తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపారు, ఒక్కటే పెద్ద బాడీ ఉంటుంది, ఆ బాడీ ప్రక్రియలో ఎవరికి ఏ విధమైన డెసిషన్ మేకింగ్ ఉండకపోతుందేమో అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యాక్ట్ కు సంబంధించి దాంట్లో విలీనం చేయటం, దీంట్లో 2 కార్పొరేషన్లు చేయాలన్నా 3 కార్పొరేషన్లు చేయాలన్నా మీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఇవి ఏవైతే మేము బ్రాడ్గా సూచనలు చేశామో ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందో దానికి అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. కొన్ని ఇబ్రాహీంపట్నంకు సంబంధించిన పెద్దంబర్పేట్, తుర్కయాంజాల, ఆదిపట్లకు సంబంధించి ఆ వార్డు సంబంధించిన విభజన సరిగా జరగలేదని ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అధికారులందరూ కూడా కూర్చొని మరి ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. మరొకసారి పరిశీలన చేసి మీ దృష్టికి తీసుకొస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా అస్తిత్వానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రస్తావన చేశారు. తగు విధమైన ప్రయత్నం జరుగుతుంది, దాని అస్తిత్వం పోకుండా తప్పకుండా వారు చెప్పిన అంశాన్ని కూడా మరి పరిశీలన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని, సభ్యులకు ఏవైనా అనుమానాలు నివృత్తి చేయడానికి వీఆర్ హియర్ టు క్లియర్ ఇట్ ఆఫ్. గ్రామీణ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపడం వల్ల అక్కడి ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా నష్టపోతారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలను ఏ ప్రాతిపదికన కార్పొరేషన్లో కలుపుతున్నారో చెప్పాలని ఆయన కోరారు. భేషజాలకు పోకుండా గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సూచించారు. అర్బనైజేషన్ చేయాలా, మున్సిపాలిటీని కలపాలా, మరి 1, 2, 3 చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఒకేసారి మీరు వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ కలపగానే ఇల్లు ట్యాక్స్ ఏకంగా 60,000, 70,000 సంవత్సరానికి పెరుగుతుంది. మరి వారికి మీరు ఏ రకంగా ఎగ్జామ్షన్స్ ఇస్తా ఉన్నారా? మీరు కేవలం మున్సిపాలిటీస్ కలుపుతామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా మరి మంత్రి గారికి ఉన్నది అధ్యక్ష. స్పీకర్ పక్షపాత వైఖరి, సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సభను బూతులమయం చేశారని హరీష్ రావు విమర్శించారు. సీఎంను విమర్శించొద్దని స్పీకర్ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రధానిని రాహుల్ గాంధీ విమర్శించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు, మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్ధాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇవాళ చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తెలంగాణ భవన్లో పెట్టడం కాదు, అసెంబ్లీకి వచ్చి వివరించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అసెంబ్లీలో చర్చకు వస్తేనే బీఆర్ఎస్ను ప్రజలు క్షమిస్తారని అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో చర్చకు వస్తే వాస్తవాలు బయటికి వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ పారిపోయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
కృష్ణా జలాలు, పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై చర్చకు రావాలని, కేసీఆర్ బయట మాట్లాడిందే అసెంబ్లీకి వచ్చి సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మైకు ఇవ్వనప్పటికీ గతంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఏనాడు అసెంబ్లీని బహిష్కరించలేదని గుర్తు చేశారు. హరీష్ రావు శాసనసభలో మాట్లాడుతూ స్పీకర్ గారు మైకు మాకు ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడుతూ బయటికి వెళ్లి ధర్నా చేసి స్పీకర్ గారు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ సెషన్ శాసనసభలను బైకాట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. కేవలం పలాయనవాదం. బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యే పరిస్థితి వచ్చిందనే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు ఏదో నీళ్లు దారాదత్తం చేసినట్టుగా ఒక అభాండం వేసి బట్టగాల్సి మీదేసి కార్యక్రమం చేసి ఇలా తప్పించుకునే మళ్ళీ అసలు పరిస్థితి తెలిసే వరకు వచ్చే వరకు ఇలా శాసనసభ వేదిక మాట్లాడొచ్చు కదా. కేవలం మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఎత్తు తప్ప ఇంకొకటి కాదు. డిప్యూటీ లీడర్ అయిన మొదటి రోజే ఈ నిర్వాహకం ఎంత ఉందో గొప్ప ఉందో కనపడతా ఉంది కదా హరీష్ రావు గారికి. కాబట్టి మరొకసారి యావత్ పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులను, పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులుగా మీకు రెండు చేతులు జోడించి ప్రార్థిస్తాం. దయచేసి నుంచి పాల్గొనండి, వాస్తవాల్ని బయటపెట్టండి. మీరు ప్రజెంటేషన్ మీ తెలంగాణ భవన్లో పెట్టుకోవడంలో లాభం ఏం లేదు. తెలంగాణ భవన్లో తప్పు చెప్పినా చప్పట్లే కొడతారు, ఒప్పు చెప్పినా చప్పట్లే కొడతారు. ఖచ్చితంగా ఏ షెడ్యూల్ ప్రకారం అయితే అసెంబ్లీ నడవడంలో దాని ప్రకారంగా ఆ సబ్జెక్ట్స్ మీద మీరు చర్చకు వస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు, లేకపోతే క్షమించే పరిస్థితి ఉండదు. మరి మీరు రావాలా, చర్చ జరపాలా, మాట్లాడే అవకాశం వచ్చింది, ఇప్పుడు మాట్లాడి నిరూపించాలా. కృష్ణా గోదావరి నదీ జలాల్లో వాటాను సాధించడంలో విఫలమైన మాజీ సీఎం కేసీఆర్ను ఉరితీయాలంటూ వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఉద్యమకారుడిని ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందన్న ఆమె రేవంత్ రెడ్డినే 2 సార్లు ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం కోసం శాసనమండలికి వచ్చిన కవిత కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడి అధికార పార్టీ నేతల నోరు మూయించాలని కేసీఆర్ను కోరారు. చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి వాళ్ళు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోని జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన కవిత ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారా లేరా అనేది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన కవిత హరీష్ రావుపై చేసిన విమర్శలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది చూస్తే కేసీఆర్ వదిలిన రాజకీయ బాణం కవితగా ఉందని ఆరోపించారు. కేసీఆర్ రోజు సభకు వస్తే పార్టీ పుంజుకుంటుందని ఆమె చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయ స్థితిని సందేహాస్పదంగా చేశాయని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని కవిత స్వయంగా ఒప్పుకోవడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతించారు. అయితే నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయంపై కవిత ప్రశ్నించాల్సి ఉందని అన్నారు. కవితపై తనకు కోపం లేదని, కేవలం సలహా మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా డీజీపీ ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా దేవా బాధ్యతలు నిర్వర్తించారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న దేవా మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఛత్తీస్గఢ్లో ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో అతను కీలక పాత్ర పోషించారు. బర్సే లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి రేపు మీడియాకు వెల్లడించనున్నారు. హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అశోక్ నగర్, దోమలగూడ మధ్యలో హుస్సేన్ సాగర్ నాలాపై 6 కోట్ల రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించిన లింక్ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించారు. నగరానికి అవసరమైన సౌకర్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
మేయర్ విజయలక్ష్మితో పాటు కమిషనర్ ఆర్వి కర్ణన్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో ఇరువైపులా కాలనీ వాసులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు కోర్ అర్బన్ ఒక క్యూర్ కింద తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు ఒక సమగ్ర ప్రణాళిక చేస్తా ఉన్నారు. తప్పకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి తాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నిటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటి పట్ల ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా శానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. నెల రోజుల పాటు జరగనున్న ఈ డ్రైవ్లో 5వ రోజు ఫుట్పాత్లు, పార్కుల్లో ఉన్న చెత్తను తొలగించారు. కోర్ సిటీతో పాటు కొత్తగా విలీనమైన వార్డుల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే వారంలో చెరువులు, నాలాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగిస్తారు. కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గంజాయి సరఫరా కలకలం రేపింది. ఇటీవల జైల్లోకి గంజాయి, సిగరెట్లు, మత్తు పదార్థాలు సరఫరా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఖైదీల మధ్య జరిగిన గొడవతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంజాయి వినియోగించిన 2 ఖైదీలను బోధన్ కోర్టులో హాజరుపరిచి కామారెడ్డి సబ్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై అప్రమత్తమైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. శ్రీశైలం పాతాళగంగ మెట్లబావి సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి వచ్చిన చిరుతపులి నివాసమంతా కలియ తిరిగింది. ఈ దృశ్యాలు ఇంటి యజమాని అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిరుత తమ ఇంట్లోకి రావడం ఇది రెండోసారని యజమాని సత్యనారాయణ తెలిపారు. పాతాళగంగ నదీ తీర ప్రాంతం కావడంతో చిరుతలు తరచుగా నివాసాల్లోకి వస్తున్నాయని అన్నారు. పెరిగిన ధరలు, పడిపోయిన కరెన్సీ విలువతో ఇరాన్లో చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. తొలుత రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 7 మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో పలువురు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భద్రతా దళానికి చెందిన ఒక సభ్యుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇరాన్లో నెలకొన్న దారుణ పరిస్థితులను నిరసిస్తూ రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ అల్లర్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే అజ్నా, లోర్డెగాన్, కుహుదాస్ట్ నగరాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ భవనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొన్ని చోట్ల పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. శాంతికి విఘాతం కలిగించారనే ఆరోపణలతో పశ్చిమ టెహ్రాన్లోని మలాడ్ జిల్లాలో 30, కుహుదాస్ట్ నగరంలో 20 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరానీ కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 1.4 మిలియన్ రియల్స్ పలుకుతోంది. దీని ప్రభావంతో ఇరాన్లో డిసెంబర్ నాటికి వార్షిక ద్రవ్యోల్బణం 52% చేరుకుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. అణు సామర్థ్యాన్ని ఇరాన్ బలోపేతం చేసుకుంటోందన్న కారణంతో గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా పడిపోయింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు తగ్గడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఊహించనంతగా దిగజారింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దేశంలో ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు. నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు. అయితే ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమని సంకేతాలు పంపినప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం తన చేతుల్లో లేదన్నారు. ఇరాన్లో నెలకొన్న ఆందోళనల వెనుక విదేశీ నిఘా సంస్థల హస్తం ఉందని ప్రభుత్వ వర్గాలు, స్థానిక మీడియా ఆరోపిస్తున్నాయి. 2022లో మసాహా అమినీ ఉద్యమం తర్వాత ఇరాన్లో ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు ఇప్పుడే జరుగుతున్నాయి. అప్పట్లో
హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరగ్గా ఇప్పుడు దేశం నుంచి ముల్లాలు వెళ్లిపోవాలంటూ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇదే తరహాలో కాల్పులు జరిపి చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని కాపాడేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందని చెప్పారు. తక్షణ చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్లో పెరిగిన ధరలు, కరెన్సీ విలువ పడిపోవడంపై ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 7 మరణించినట్లు సమాచారం బయటికి రావడంతో ట్రంప్ ఈ మేరకు పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు.